ఏపీలపై నిప్పులు చెరిగారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని కామెంట్ చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతా ఉంది.